హలో ఎస్, మీకు ఈడీ సమస్య ఉంది, అంగస్తమన సమస్య. ఓకే, ఏం లేదు సార్, రకరకాల వీడియోలు చూస్తూ ఉంటే ఈ మధ్యలో చాలా వీడియోస్లో ఇదేదో పెనైల్ ఇంప్లాంట్స్ ఇది పెట్టేసుకుంటే అయిపోతుంది కదా అంటున్నారు. మేము కూడా ఇంకెందుకు సార్ ఆ టాబ్లెట్స్ వాడి ఏవో రకరకాల థెరపీస్ అంట, లేదు అంటే టెస్ట్లని, ఇవన్నీ ఖర్చులు ఎందుకు, డైరెక్ట్ మేము ఇంప్లాంట్ చేయించుకుంటే అయిపోతుంది కదా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంప్లాంట్ వేయించుకోవడం తప్పు అని నేను ఎప్పుడు చెప్పను. కానీ నేనేమంటానంటే, యూజువల్గా మీకు అసలు అంగస్తంభన సమస్య ఉంది అని చెప్పారు కదా, ఎందుకు వచ్చింది ఆ సమస్య తెలియదు మీకు, అయినా కూడా ఇంప్లాంట్ కావాలంటారు. ఎప్పుడైనా సరే మనకు ఒక ప్రాబ్లం వస్తే అసలు ఆ ప్రాబ్లం ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చిందని చూసుకోవాలి. అప్పుడే మీకు దానికి సంబంధించిన సొల్యూషన్ ఈజీగా దొరుకుతుంది. మీకేంటి అంగస్తంభన సమస్య సార్, గట్టిగా ఉండట్లే, ఎక్కువసేపు ఉండట్లేదు, దానివల్ల మేము సెక్స్లో చాలా ఇబ్బందులు పడుతున్నామని మీ సమస్య. అవును, నిజంగా నీకు సెక్స్ హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ ఉందనుకుందాము, లేదా వాస్కులర్ ప్రాబ్లం ఉందనుకుందాము. చక్కటి మెడిసిన్స్ 2 లేదా 2.5 నెలలు వాడి అసలు ఎటువంటి మిగతా ట్రీట్మెంట్స్ లేకుండా బాగుండే వాళ్ళు 40 to 45% పేషెంట్స్ను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను నేను. ఒకవేళ అది లెవెల్ 1 మిస్ అయింది అనుకుందాం, లేదా ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వచ్చాయి, లెవెల్ 2 పీజో షాక్ థెరపీ. కానీ పీజో వేవ్ లేదా షాక్ వేవ్ థెరపీ చేయించుకునేటప్పుడు మీకు అది వర్తిస్తుందా లేదా అంటే ఖచ్చితంగా మీరు చిన్నపాటి పినేల్ లాప్లర్ టెస్ట్ చేసుకొని, వాస్కులర్ ఇష్యూ ఉంది అంటే థెరపీ చేయించుకోగలిగితే అందులో ఉన్న ప్రాబ్లంను బట్టి ఎంత సక్సెస్ వస్తుందో కూడా మనం చెప్పగలం. ఎన్ని సెషన్స్ చేయించుకుంటే లెవెల్ 2 కూడా పోయింది, అప్పుడు రండి దేనికి, మన పెనైల్ ఇంప్లాంట్స్కి. ఇది మొదటి ప్రయత్నం కాదు, కేవలం చివరి పర్మనెంట్ ప్రయత్నం. కొందరు వస్తూ ఉంటారు, సార్ మీరేం చెప్పద్దు సార్, నేను అన్ని రకాలు వాడేసా, పర్మనెంట్గా ఏమన్నా ఉందా? ఎస్, వాళ్ళకి ఇది డైరెక్ట్. నెంబర్ 2, సార్ లెవెల్ 1 అయిపోయింది, లెవెల్ 2 అయిపోయింది, కొందరైతే ఏవో ఇంజక్షన్లు చెప్పారు, నొప్పులు నమస్తే సార్, వద్దు సార్ ఆ బాధలు, నాకు కావట్లేదు, నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి సార్, నేను వెంటనే వారిస్తాను. నీకు అంగస్తంభన ప్రాబ్లం ఉంటే భగవంతుడు ఇచ్చిన ఒక జీవితం రా నాయన, మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి, లేకుంటే కదా భయము. సో అటువంటి వారికి ఇది పర్మనెంట్ సొల్యూషన్గా తీసుకోవచ్చు. చిన్న ఉదాహరణ చెప్తాను. నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను సార్, ఎందుకో సార్ టెన్షన్ ఏంటో తెలీదు, ఫోర్ ప్లే బాగుంది, గట్టి అంగస్తంభన ప్రాబ్లం వచ్చేసింది, గట్టితనం కోల్పోయాను. అమ్మ ఏమనలే కానీ నాకే అనిపించింది సార్ ఏందో ఫెయిల్ అయిపోయినా అని. ఎందుకులే సార్ బ్రతకడము అంటే, మన టీనేజ్గా ఆలోచనలు అట్లే ఉంటాయి. అంటే ఇదొక్కటే ఇంకా లైఫ్ లేదు అనే వాళ్ళకి నేనేం చెప్తా అంటే, చూడు బాబు, మీరు అందరూ చూస్తున్నారు, ఒకవేళ మీరు ఈ వీడియో మోస్ట్లీ మన T20 వరల్డ్ కప్ అయిపోయిన 1 monthకు చూస్తూ ఉండిండొచ్చేమో. మీరు సంజు శాంసంగ్ను చూశారు, ఎలా ఫెయిల్ అయ్యి బౌన్స్ అయ్యి మళ్ళీ ఎంత చక్కగా ఆడి మనం ఈరోజు T20 వరల్డ్ కప్ మెన్స్ది గెలవగలిగాం. ఇది అంతే. గర్ల్ ఫ్రెండ్ దగ్గర పోయినా ఫెయిల్ అయింది, ఏమవుతుంది, సార్ దగ్గర పోయిద్దాం ఒకసారి అనుకోండి. ఇట్లా వచ్చే వాళ్ళకి నేను ఒక చిన్న, ఎంత అసలు మార్కెట్లో దొరకని చిన్న డోస్ ఇస్తానండి, జస్ట్ టు ఇంప్రూవ్ హిస్ కాన్ఫిడెన్స్. ఆ అబ్బాయి, అదే అబ్బాయి మళ్ళీ వచ్చాడు, ఆ ట్యాబ్లెట్ ఈరోజు వేసుకొని రేపు వెళ్ళమ్మా, ఊరికే జస్ట్ సార్ చాలా చక్కగా సార్, హ్యాపీ సార్, నేను ఎందుకు మిమ్మల్ని ఆ రోజు చూసేదన్నా అంటే, నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి ఇంకో 1 monthలో పెళ్ళి ఉంటే సరదాగా బయటికి పోదాం అనుకోండి, అలా కలవడం జరిగింది, ఆమె ఏమనుకుంటాదో అని భయపడి నేను ఆ మాట అన్నా. నో, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ సార్, నేను చక్కగా పెళ్లి చేసుకుంటాను. మళ్ళీ 1 monthకి వచ్చాడు అబ్బాయి. కొన్ని పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, సింపుల్ భయాందోళన, మీ ఆందోళన పోయి మీ భయం పోతే, మీకు ఫిజికల్గా అసలు ఏ ఇష్యూ ఉండకుంటే ఏ ఇంప్లాంట్స్ అవసరం, సింపుల్ మాటతో ప్లస్ ధైర్యంతో మీ కాన్ఫిడెన్స్తో చిన్నపాటి ట్యాబ్లెట్స్తో పని జరుగుతాయి. అయితే మళ్ళీ చెప్తున్నా, ఇంప్లాంట్ అనేది చివరి ప్రయత్నంగా పెట్టుకోండి, పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే పెట్టుకోండి, అంతే తప్ప మొదటగా దాని జోలికి వెళ్ళొద్దు. దాంట్లో ఉండే లాభాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటేను మీకు ఎప్పుడు మనకు హార్డ్ ఉందనుకోండి, మీరు 2 minutes 3 minutes 5 minutes మీ పెర్ఫార్మెన్స్ ఆబ్వియస్గా పెరుగుతుంది. సో కాబట్టి విఎస్, నీకు ఈడీ సమస్య ఉంది, కేవలం చివరి ప్రయత్నంగా ఇంప్లాంట్స్ పెట్టుకోగలిగితే, అంతకుముందు సింపుల్ వాటితోనే నేను క్లియర్ చేస్తాను, కాని పక్షంలో మాత్రమే చక్కగా ఇంప్లాంట్ వేయించుకొని
వేయించుకుండే ముందు మీ పార్ట్నర్ ప్రిఫరెన్స్తో, అంటే మీరు కపుల్గా రావాలి నా దగ్గరికి, లేదా మీరు ఒక్కరు వచ్చినప్పుడు నేను మీ పార్ట్నర్ యొక్క ప్రయారిటీస్ అన్నీ అడిగి ఏ టైప్ ఆఫ్ ఇంప్లాంట్ పెడితే మీ ఆవిడ ప్రయారిటీస్కి అనుగుణంగా నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ 25 years సెక్షువల్ లైఫ్ ఎలా ఉంటుందో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి తదనంతరం మనము ఇంప్లాంట్ సర్జరీకి వెళ్ళి చక్కటి సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేద్దరు. థ్యాంక్ యూ. ఎస్.